విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. సద్దుమణిగినట్లు కనపడిన ఇసుక దుమారం మానేరు తీరంలో మరోసారి వివాదాస్పదమై అలజడి రేపింది. బైపాస్ సమీపంలోని మానేరు వాగు వద్ద ఉన్న ఇసుక క్వారీ వద్ద ట్రాక్టర్ యజమానులకు మైనింగ్ అధికారులకు మధ్య వాగ్వివాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమను అకారణంగా అధికారులు దూషించారంటూ ట్రాక్టర్ యజమానులు లోడ్ చేసిన ట్రాక్టర్ నిలిపివేసి నిరసన తెలిపారు. ఉదయం 8:30 ప్రాంతంలో మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ ఎండి రైసుద్దీన్ రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా బైపాస్ సమీపంలోని క్వారీ వద్ద తనిఖీలు నిర్వహించారు. లోడ్తో ఉన్న ట్రాక్టర్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నారంటూ ప్రశ్నించడంతో ట్రాక్టర్ యజమానులకు అధికారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తాము అనుమతులు తీసుకొని ఇసుక రవాణా చేస్తున్నామంటూ ట్రాక్టర్ యజమానులు అధికారులకు తెలిపారు. అయినా అధికారులు అసభ్య పదజాలంతో తమపై దురుసుగా ప్రవర్తించారంటూ ట్రాక్టర్ యజమానులు నిరసనకు దిగారు. క్వారీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు సమాచారం అందించడంతో ట్రాక్టర్ యజమానులు శాంతించారు. అధికారులకు ట్రాక్టర్ యజమానులకు మధ్య జరిగిన ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. ఇష్యూ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్. యాక్చువల్గా వీళ్ళు ఒక గంట ముందే లోడ్ చేసుకుని పెట్టుకున్నారు. వాళ్ళు రావడం లోడ్ చేసుకుని పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఇక్కడ వచ్చి పర్యవేక్షణ మా ఏడీ యొక్క ఆదేశానుసారంగా ఇక్కడికి వచ్చి నేను పరిశీలించే వరకు ఇక్కడ లోడ్ అయి ఉన్నాయి బండ్లు. ఎన్ని ఉన్నాయి? ఒక 10 ట్రాక్టర్లు 15 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆ 15 ట్రాక్టర్లు లోడ్ అయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ రాలేదు కదా, వాళ్ళు వేరే ఇష్యూ చేయాలి కదా, దానికి సంబంధించింది. తర్వాత పై అధికారులతో అనుసరించి గత ముప్పటి కూడా ఇట్లా ఇష్యూ అవుతున్నాయి, ఇక్కడనే ఇష్యూ అవుతున్నాయి, వాళ్ళకి వేపులు ఇస్తానని వాళ్ళ యొక్క వర్షన్ ట్రాక్టర్ వాళ్ళది, వాళ్ళకి అవసరాలు ఉన్న వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకు వేబిల్ వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళకి. కానీ యాక్చువల్గా వీళ్ళు వీఆర్ఓలు వాళ్ళు 9 o'clock ఇస్తున్నాం, మేము 9 o'clock వస్తున్నామని వాళ్ళు చెప్తాను. వాళ్ళు రాకముందే లోడ్ అయి ఉన్నాయి బండ్లు. దానికోసమే పై అధికారులతో ఆదేశానుసారంగా వాళ్ళకి వేబిల్ ఉన్నదా లేదా చెక్ చేసి పంపిస్తున్నాం. వాళ్ళు ఇక్కడనే వేబిల్ ఇస్తానని మా యొక్క పని మా యొక్క డ్యూటీ మేము చేస్తున్నాం. మా పని మేము చేస్తున్నాం. మేము ఎవరితో మాట్లాడలేము. వాళ్ళ వర్షన్ ఏంటంటే బండ్లు ఆగుతున్నాయని వాళ్ళకి ఈరోజు ఉదయం 8:30కు ఇసుక క్వారీ దగ్గర ట్రాక్టర్లు ఓనర్లు ట్రాక్టర్ లోడ్ చేసుకొని వేబిల్ కోసం వెయిట్ చేస్తున్న సమయం లోపల మైన్స్కు సంబంధించిన ఒక అధికారి వచ్చి ట్రాక్టర్ ఓనర్లను డ్రైవర్లను ఎందుకు నింపుకున్నారు, ఏంది ఏం కథ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి తిట్టి వారి మీద దౌర్జన్యం చేసేది. కాబట్టి దానికి నిరసనగా మేము బంద్ చేయదలుచుకున్నాం. బంద్ చేసిన సందర్భంలో కొంతమంది వచ్చి సరే ఏదైనా ఉంటే చిన్న చిన్న సర్దుబాట్లు అయితే ఉంటాయి, ఆయన తిట్టడము చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అనడం వల్ల మేము ఇసుక ట్రాక్టర్లు అన్నింటినీ కూడా మేము పంపడం జరుగుతూ ఉంది. దయచేసి అధికారులను మేము కోరేది ఒకటే, ఇసుక ట్రాక్టర్లు అనేటివి జేబులో పెట్టుకొని పోయి అగ్గిపెట్టెలు కావు, రోడ్డు మీద పోవాలి. రోడ్డు మీద పోతుంటే కొంతమంది అధికారులు రోడ్డు మీద పోకూరంటారు. సందుల నుంచి వెళ్ళిపోతుంటే ప్రజలకు ఇబ్బంది అయి వాళ్ళు రోడ్డుకు అడ్డంగా రాళ్ళు రప్పలు కట్టెలు అన్నీ పెట్టడం జరుగుతుంది. దానివల్ల ట్రాక్టర్ ఓనర్లు ట్రాక్టర్ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ట్రాక్టర్లు పోవడానికి ఒక వే చూపెట్టండి అధికారులు మేము ప్రత్యక్షంగా కోరేది. ఒకటే రీచ్ ఉండడం వల్ల టోటల్ ట్రాక్టర్లన్నీ కూడా ఒకటే దగ్గర నుంచి వెళ్ళి లోడ్ చేసుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి అన్నీ ఒకటే సిరిసిల్లో ఉన్న ట్రాక్టర్లు మొత్తం దాదాపు 100, అదేవిధంగా R&R కాలనీకి సంబంధించిన దాదాపు 100 ట్రాక్టర్లు ఒకే రీచ్ నుంచి వెళ్ళి పోవడం వల్ల ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దయచేసి సిరిసిల్ల పట్టణానికి ఇంకో రీచ్ కూడా చూపెట్టి ఈ ట్రాక్టర్ల విభజన అంటే 2 దిక్కుల నుంచి వెళ్ళిపోతే ట్రాఫిక్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేసి దయచేసి ట్రాక్టర్ డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి అధికారులను కోరడం జరుగుతూ ఉంది. వాళ్ళు సమాజంలో నాయకురాలుగా చలమణలో ఉన్నారు. పోయిన ఉద్యోగం తిరిగి ఇప్పిస్తానంటూ నమ్మబలికారు. మంత్రి మాకు దగ్గరే, 1,00,000 ఇస్తే పనైపోతుందంటూ ఎరవేశారు. తీరా డబ్బులు సమర్పించుకున్నాక కాలయాపన చేస్తూ కాళ్ళరిగేలా తిప్పించుకున్నారు. నాయకురాల చుట్టూ తిరిగి వేసారిపోయిన బాధిత అంగన్వాడీ కార్యకర్త చివరకు సిరిసిల్ల పోలీసులను ఆశ్రయించింది. నేను అంగన్వాడీ టీచరు, నిమ్మపల్లి, కొండపేట మండల్, నిమ్లాడ ప్రాజెక్టు పరిధికి సంబంధించిన. నా పేరు విమల. అయితే నేను కొన్ని అనివార్య కార్యాల వల్ల విధి నిర్వహణ వల్ల నాకు సస్పెండ్ ఇచ్చారు మా మేడమ్స్. దాన్ని ఆశ్రయ తీసుకొని మమత అని చెందిన నన్ను డబ్బుల మోసంతో 1,00,000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశారు. మేము
కేటీఆర్కి దగ్గర, తర్వాత కలెక్టర్ గారికి ఫైల్ మూవ్ చేపిస్తాము, ఖర్చు అయితే డబ్బులు అని నన్ను డబ్బులు అడిగి నా దగ్గర లేవన్నా కూడా నేను పుస్తకాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఇచ్చాను. ఇవాళ రేపు ఫైల్ మూవ్ అవుతుంది అని 4 నెలల నుండి నన్ను ఇలాగే సతాయిస్తున్నారు. దానికోసమని ఇలా సీఏ గారికి పిటిషన్ ఇచ్చాను, వాళ్ళ మీద చర్య తీసుకుని నా డబ్బులు నాకు ఇవ్వాలని. నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తూ ఉన్నారు ఈ వారం రోజుల నుంచి. ఇంతకుముందేమో ఫైల్ మూవ్ అవుతుంది ఇంకా 20,000 ఖర్చు అవుతాయి అని చెప్తూ కేటీఆర్ను ఇచ్చాలా, కేటీఆర్ ఇంకా కలుస్తలేరు, అవుతుంది ఫైల్ దగ్గరికి వచ్చిందని నన్ను దబాయిస్తున్నారు. వారం రోజుల నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల నేను మనస్తాపనకు గురయ్యి ఈరోజు సీఐ పిటిషన్ ఇచ్చాను. నన్ను సహకరించగలరని కోరుతున్నాను. తోటి అంగన్వాడీ టీచర్లని ఇలా నేను నమ్మి నన్ను మోసం చేసేరు. ఇలాంటి మోసాలకు పాల్పడిన వారిని కఠిన చర్యకు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకెంతోమంది అమాయకులు ఇలాంటి వాళ్ళ చేతుల బలి అవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కేటీఆర్ పేరుతోటి, కలెక్టర్ పేరుతోటి, పీడీఆర్ పేరుతోటి ఇలాంటి మోసాలను అరికట్టాలని నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. నా బాధ ఇంకెవరికి రావద్దని కోరుకుంటున్నాను. ఇల్లు లేని నిరుపేద బీడీ కార్మిక కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం 1,50,000 రాయితీతో గృహ నిర్మాణ పథకాన్ని అందిస్తుందని జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి రఫీ మహమ్మద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం RIHS ద్వారా బీడీ కార్మికులకు గృహాలను నిర్మించుకోవడం కోసం ప్రత్యేకంగా పథకాన్ని అందిస్తుందని తెలిపారు. బీడీ కార్మికులకు గృహ నిర్మాణానికి సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్. ఇందులో ఇక్కడ ఉన్న మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతమంది కార్మికులు ఉన్నా కూడా ఇల్లు లేని వారు, ఎవరైతే ఇల్లు లేకుండా ఉండి పిఎఫ్ ఉండి అలాగే 60 గజాలకు ఎక్కువగా ఉన్న స్థలం కూడా ఉండాలి. ఇలాంటి స్థలం ఉన్న వాళ్ళు మన అప్లికేషన్స్ను కార్మిక శాఖ కార్యాలయంలో కానీ లేదా మన దగ్గరలో BY నగర్లో ఉన్న బీడీ డిస్పెన్సరీ ఆఫీస్లో కానీ తీసుకొని ఆ అప్లికేషన్లు పూర్తిగా వాళ్ళకి ఏంటంటే కార్మికుడికి ఆధార్ కార్డు, ఉద్యోగ గుర్తింపు కార్డు, వాళ్ళ భూమికి సంబంధించిన యాజమాన్య ధృవీకరణ, ఒకవేళ వాళ్ళు అంగవైకల్యానికి సంబంధించిన వాళ్ళ ట్రాన్స్జెండర్స్ అలా అయినట్టయితే ఆ సర్టిఫికెట్స్, అలాగే బిల్డింగ్ సంబంధించిన ప్లాను, ఇవన్నీ ఒక 16 అటాచ్మెంట్లతో కూడిన దరఖాస్తును ఈ కార్యాలయంలో కానీ లేదా బీడీ డిస్పెన్సరీలో కానీ అందజేసినట్టయితే దాన్ని మనం సంక్షేమ కమిషనర్ హైదరాబాద్ గారికి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి మేము పంపిణీ చేస్తాము. వాళ్ళు స్క్రూటినీ చేసి ఈ లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళు ఈ బీడీకి సంబంధించిన ఈ పథకానికి అర్హులుగా వాళ్ళు నిర్ణయిస్తారు. ఇందులో ఈ పథకంలో 1,50,000 రూపాయలు ఈ సబ్సిడీ కంప్లీట్గా 100% సబ్సిడీ. ఇందులో 25% ముందుగా ఎప్పుడైతే లబ్ధిదారులుగా వీళ్ళు గుర్తింపబడతారో అప్పుడే 25% ఇస్తారు. 37,500 డైరెక్ట్ ముందస్తుగా ఇస్తారు. తర్వాత లెంటల్ లెవెల్లో చేసిన తర్వాత 90,000, మళ్ళీ పూర్తిగా అయిపోయిన తర్వాత మిగతా పైసలు ఇది జారీ చేయడం అనేది జరుగుతుంది. దీనికి మన రాష్ట్ర కార్మిక శాఖ నోడల్గా ఉంది. దీనికి సంబంధించిన అప్లికేషన్లన్నీ మేము రిసీవ్ చేసుకొని మేము సంక్షేమాధికారి గారికి సంక్షేమ కమిషనర్ గారికి మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీడీ డిస్పెన్సరీ డాక్టర్ దగ్గర కూడా మీరు సేమ్ అప్లికేషన్ మీరు పొంది అక్కడ నుంచి కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. దీనికి డెడ్ లైన్ అంటూ ఇప్పటివరకు మనకి ఏం నిర్ణయించలేదు. మీరు ఇప్పుడైతే మీరు యథావిధిగా అప్లై చేసుకోగలరు. శివాని డిగ్రీ కళాశాల విద్యార్థులు డ్యాన్స్తో సందడి చేశారు. పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో శివాని విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వి సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ కొలనూరి శేఖర్ రెడ్డి, వెంకటేశం, బాలరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏం పట్టు తీసుకొచ్చింది రాబాయ్? చూడవయ్యో చిన్నది, కాదనంటే అవుననిలే, లేదనంటే ఉందనిలే, ఆడవారి మాలో చిన్నదో చిరంత దాచిందా చిన్నదో.
ఒట్టొట్టు గడిగోసి ఒడి కింద పోసి ఒట్టొట్టు గడిగోసి ఒడి కింద పోసి ఒట్టు నీడలు తిరిగే వసుదేవుడే జాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనేమో జాలరాడే నీలవరుడు కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి కొమ్మ నీడలు తిరిగే కుమారుడేడే సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మించనున్న సీనియర్ సిటిజన్ చార్ట్ రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా నిలవనుంది. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న సీనియర్ సిటిజన్ చార్ట్ ను అధికారుల బృందం పరిశీలించింది. మేనేజర్ గారి ముందు ఇంకొకటి ఉంటుంది. మూడు చేయకూడదు కదా అంటే ఎవరు ఎంక్వైరీ చేయాలి. అది జస్ట్ ఆయనతో ఏమైనా పని కాలేదు మనం ఇచ్చాక వాళ్ళు ఆన్సర్ చేయలేనప్పుడు ప్లాన్ చేస్తాం. వాళ్ళు కూడా సింపుల్ మనం 4 సీట్స్ వస్తాయి సార్ ఇందులో. మెయిల్ పెడితే మనం ఎలాంటి పెట్టాలంటే ఒక సిస్టమ్ అంటే డిస్ప్లే పెట్టి దాని నెంబర్ పెట్టుకుంటే లాగిన్ అయితే చూస్తూ పెట్టాలి. ఇక్కడ ఆల్రెడీ మీరు చూపించారు కాబట్టి అవసరం పెట్టండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.